నమస్తే వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. తెలంగాణలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు రాజకీయ పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఈ పోరులో క్షేత్రస్థాయిలో తమ బలం పెంచుకునేలా వ్యూహాలను రచిస్తున్నాయి. ఇప్పటికే సిపిఐ ఆ దిశగా కసరత్తు చేస్తుండగా తాజాగా బీజేపీ సైతం కార్యకర్తల్లో జోష్ నింపుతోంది. అయితే కాంగ్రెస్ పొత్తు ధర్మాన్ని పాటించాలంటూ సిపిఐ డిమాండ్ చేస్తోంది. ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధమే అంటోంది. వరుసగా మూడోసారి కేంద్రంలో అధికారంలోకి రావడంతో ఈసారైనా క్షేత్రస్థాయిలో బలపడాలని భారతీయ జనతా పార్టీ ఆలోచనగా ఉంది. ఇప్పటికే ఆ పార్టీ పట్టణ ప్రాంతాల్లోనే ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. కానీ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు మండల, గ్రామ స్థాయిలో పార్టీని విస్తరించేందుకు మంచి అవకాశంగా చూస్తుంది. గతంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ అంటే కాంగ్రెస్, వామపక్షాలు, ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ అన్నట్లుగా ఉండేది. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత కాంగ్రెస్, వామపక్షాలు, బీఆర్ఎస్లు బలమైనటువంటి పార్టీలుగా ఉండగా ఆ స్థాయిలో బీజేపీకి బలం ఉండేది కాదు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. గ్రామ స్థాయిలో సర్పంచ్, వార్డు మెంబర్లు బీజేపీ తరపున నిలబడేందుకు ఆసక్తి చూపిస్తున్న ఆశావాహుల సంఖ్య పెరిగింది. ఇలాంటి వారిని గుర్తించి అధిక స్థానాల్లో విజయం సాధించడం ఎలా అనేటువంటి అంశంపైన ఆ పార్టీ అగ్ర నాయకత్వం దృష్టి పెట్టింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు నూతన అధ్యక్షుడిగా బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేతికి పగ్గాలు అప్పగించారు. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన రామచంద్రరావు సైతం 2 రోజుల పాటు జిల్లాలో పర్యటించి పార్టీ శ్రేణుల్లో సమరోత్సాహాన్ని నింపారు. తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కంచుకోటగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీకి చేదు ఫలితాలు ఎదురైనా ఈ జిల్లాల్లో అంచనాలకు మించి సానుకూల ఫలితాలు సాధించింది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వాటిని ఎదుర్కోవడం ఆ పార్టీకి సిద్ధంగా ఉంది. అయితే ఎప్పట్లాగే ఆ పార్టీ నుంచి ఆశావాహులు ఎక్కువగా ఉండడంతో అభ్యర్థులను ఎంపిక సమస్యగా మారింది. పైగా అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఇతర పార్టీల నుంచి భారీ స్థాయిలో కాంగ్రెస్లో చేరికలు జరిగాయి. దీంతో కొత్త, పాత నేతల మధ్య సమన్వయం మరోసారి సవాలవనుంది. దీంతో ముందే ఎన్నికల హడావుడి చేస్తే ఎదురయ్యేటువంటి అంతర్గత సమస్యల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ గుంభరంగా ఉంది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన మరుక్షణం తడాకా చూపిస్తామని ఆ పార్టీ నేతలు అంటున్నారు. ప్రతిపక్ష బీఆర్ఎస్ సైతం ఎన్నికల కోసం ఎదురుచూస్తుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ వైఫల్యాలు తమకు లాభిస్తాయని ఆ పార్టీ అంచనాలతో ఉంది. దీనికి తోడు పార్టీ ఫిరాయింపుల కేసులో తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుతో భద్రాచలం అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు వస్తాయనే అంచనాతో ఆ పార్టీలో వేడిని పెంచాయి. 2023 అసెంబ్లీ సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్, సిపిఐ కలిసి పోటీ చేశాయి. ఈ నేపథ్యంలో కొత్తగూడెం అసెంబ్లీ స్థానం నుంచి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి హోదాలో ఉన్న కూనంనేని సాంబశివరావు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. దీంతో ప్రభుత్వానికి మిత్రపక్షంగా ఉండటంతో పాటు వామపక్ష పార్టీల గొంతు అసెంబ్లీలోకి వినిపించే అవకాశం సిపిఐకి లభించింది. ఈ రెండూ కలిసి వచ్చి మరోసారి జిల్లాలో సిపిఐ తన బలాన్ని పెంచుకోవడానికి ఉపయోగపడింది. దీంతో అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే మిత్రధర్మం పాటిస్తూ తమకు బలం ఉన్నటువంటి చోట ఎన్నికల్లో పోటీ చేసేటువంటి అవకాశాన్ని ఇవ్వాలని కాంగ్రెస్ ముందు డిమాండ్ పెట్టింది. జిల్లాలో అనేక గ్రామాల్లో తమకు పట్టుందని చెబుతోంది.